హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ తోటి ఉండే ఒక 2.25 సెంట్లలో కట్టిన G+1 హౌస్‌ని అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ అనేది మోడల్ కోసం కొంతమంది అయితే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, ప్లానింగ్ ఎలా వస్తుంది, మోడల్స్ ఎలా వస్తాయి, ఇంటీరియర్స్ ఎలా చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా చూడండి. అలాగే ఈ హౌస్ అనేది సేల్‌కి కూడా ఉందండి. ఇది ఎక్కడ ఉంది, ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ తెలియజేస్తాను. అయితే ఇది చీరాల కొత్తపేట ఏరియాలో పిఆర్ఎస్ కాలేజీ సెంటర్‌కి కొంచెం ముందుకు వచ్చారన్నట్లయితే కరెంట్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఆఫీస్ పక్క గల్లీలో నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఈ హౌసెస్ దగ్గరికి అయితే వస్తారండి. వీడియోలో నేను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే ఈ హౌస్ని ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చీరాల ఈ సరౌండ్స్లో మీరు ఒక మంచి G+1 ఇల్లు అనేది తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే హౌస్ని కూడా విజిట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. హౌస్ యొక్క కాస్ట్ అనేది నేను మీకు లాస్ట్లో చెప్తానండి. ఇక హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మీరు చూస్తుంది మొత్తం మనకి పక్కా పార్కింగ్ ఏరియా అనమాట. ఈ పార్కింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ అనేది చేయించుకున్నారు. అలాగే కింద చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ తోటి ఉండే గ్రానైట్ తోటి పార్కింగ్ మొత్తం కూడా బిల్డ్ చేయడం జరిగింది. అలాగే కింద వచ్చేసరికి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉండే విధంగా రూమ్స్ని కట్టుకోవడం జరిగిందండి. ఆ రూమ్స్కి సంబంధించిన వెల్వేషన్ అనమాట. వాల్ మొత్తం కూడా వెల్వేషన్ టైల్స్ అనేవి బిల్డ్ చేశారు. అలాగే యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేయడం జరిగింది. వాటికి వచ్చేసరికి చుట్టూ ఫ్రేమింగ్ కూడా మనకి టైల్స్ తోటి చాలా అందంగా వచ్చేటట్లు డిజైన్ అయితే చేశారు. డోర్ అయితే ఇదండి. డోర్ అనేది ఓపెన్ చేసుకొని మనకి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫ్రంట్ మనకి కిచెన్ అనేది ఫస్ట్ కనిపించడం జరుగుతుందండి. కిచెన్ పక్కనే మనకి టీవీ యూనిట్, హాల్ అనేది రెండు కంబైన్ గానే ఉంటుందన్నమాట. సో ఈ రూమ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి 12x14 సైజులో మనకి ఈ కిచెన్ ప్లస్ హాల్ అనేది మనకి రావడం జరుగుతుంది. టోటల్ హౌస్ యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి మనకి 25.5 వెడల్పు అనేది ఉంటుంది. 37 అడుగులు మనకి పొడవు అనేది రావడం జరుగుతుంది అనమాట టోటల్ హౌస్కి సంబంధించింది. సో ఇక మనకి ఇదే కిచెన్లో మీరు ఇక్కడ చూసినట్లయితే పూజా షెల్ఫ్ అనేది ఇచ్చారు. పైన వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేశారు. అలాగే షింక్ పైన 2 ట్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటీరియర్స్ పరంగా మనకి ఇక్కడ కబోర్డ్స్ అనేవి చాలా అందంగా వచ్చేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారండి. ఈ కబోర్డ్స్కి సంబంధించి యూస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్కి సంబంధించి దాదాపు 20 ఇయర్స్ గ్యారంటీ, అలాగే 10 ఇయర్స్ వారంటీ తోటి ఈ మెటీరియల్ అంతా కూడా బిల్డ్ చేయడం జరిగింది. పైన కూడా ఇంటీరియర్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి, నేను చూపిస్తాను. అలాగే మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తానికి ఇక్కడ వేయడం జరిగింది. టైల్స్ యొక్క డిజైన్ కూడా చూడవచ్చండి. అలాగే ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ఒక 3 ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా ఓపెన్ డోర్స్ వచ్చేటట్లు కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర మనకి కబోర్డ్స్ని బిల్డ్ చేశారు. అలాగే వాల్కి స్టెన్సిల్ డిజైన్స్ తోటి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనం బెడ్రూమ్లోకి అయితే వస్తామండి. కింద ఉన్న బెడ్రూమ్. ఈ యొక్క బెడ్రూమ్లో మనకి ఎదురుగా వార్డ్రోబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాని లోపలే మనకి వెంటిలేషన్ కోసం విండోని ప్రొవైడ్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్లో చూసినట్లయితే స్టెన్సిల్స్ డిజైన్స్ తోటి మంచి కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయవచ్చండి. సో ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనకి 12x15 సైజులో బెడ్రూమ్ అనేది ఉంటుంది. వెంటిలేషన్ కోసం రైట్ సైడ్ వాల్లో మనకి మరొక విండోని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అండి. దీనిలో ఇచ్చిన రూఫ్ లైటింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా కింద బెడ్రూమ్కి సంబంధించి. దీనిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు, కామన్ బాత్రూమ్ అనేది స్టెప్స్ కింద డిజైన్ తీసుకున్నారు, అది కూడా చూపిస్తాను. ఇక ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో మంచి వుడ్ స్ట్రక్చర్ తోటి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారండి. లోపల మొత్తం సిమెంట్ షెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్ తోటి ఇంటీరియర్స్ అనేవి డిజైన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ తోటి డిజైన్ అయితే చేశారండి. ఈ కింద ర్యాక్ చూస్తున్నారు కదా, ఇది కూడా స్లైడింగ్ డోర్ అనేది యూస్ చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేటట్లు డిజైన్ అయితే చేశారు. ఇక అలాగే ఇదే బెడ్రూమ్లో మనకి ఫ్రంట్ ఉండే వాల్లో వచ్చేసరికి టీవీ యూనిట్ మనం డిజైన్ చేసుకుంటాం కదా, అక్కడ టైల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది డిజైన్ అనేది. ఇక ఇందులో కూడా ఒక చిన్న ర్యాక్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి స్లైడింగ్ డోర్ వచ్చేటట్లు డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఓవరాల్గా మనకి కింద మీరు చూసే హౌస్ మొత్తం కూడా ఇదే అనమాట. బెడ్రూమ్, హాలు ప్లస్ మనకి కిచెన్ అనేది వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ అయితే చేసుకున్నారు. ఇక మనకి పైకి వెళ్ళి పైన మొత్తం G+1 కాబట్టి పైన ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా చూసి తెలుసుకుందామండి. అలాగే స్టెప్స్ కింద మనకి బాత్రూమ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఇది అనమాట. ఇక్కడ చూపిస్తాను రండి మీకు. ఇది స్టెప్స్ కింద ఇచ్చిన మనకి బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూంలో మనకి కమోడ్ షీట్స్ కావచ్చు, అలాగే టైల్స్ యొక్క డిజైన్స్ కావచ్చు, అన్నీ కూడా చూడవచ్చండి. చాలా సింపుల్గా
మనకి బాత్రూమ్ని అయితే ఇక్కడ డిజైన్ చేశారు. ఇక స్టెప్స్ అండి, స్టెప్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా గ్రానైట్ని బిల్డ్ చేయడం జరిగింది. సైడ్ వచ్చేసరికి మనకి ఐరన్ రైలింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ మెట్లు అనేవి ఎక్కేసి మనం పైకి వచ్చేసినట్లయితే మనం పైన ఉండే వరండా స్పేస్లోకి మనం ఫస్ట్ రావడం జరుగుతుంది. దీనిలో మనకి ఈస్ట్ వైపు ఎదురువైపు మనకు వచ్చేసరికి మొత్తం గ్లాస్ రైలింగ్ అనేది తీసుకున్నారు. పైన వచ్చేసరికి సింపుల్గా ఫాల్ సీలింగ్ అనేది తీసుకున్నారు బయట పక్క వరండా స్పేస్లో. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి, పైకి వెళ్ళి పైన ట్యాంక్స్ అవి కూడా ఇచ్చారు. అది కూడా నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక మెయిన్ డోర్కి సంబంధించిన డోర్ అయితే ఇదనమాట. పైన వచ్చేసరికి డోర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండేటట్లు మనకి మెయిన్ వుడెన్ డోర్ అనేది తీసుకోవడం జరిగింది. డిజైన్ కూడా చూడవచ్చు అండి, చాలా సింపుల్గా అయితే ఉంది. ఇది డోర్ ప్లస్ మనకి పక్కన విండో కూడా రావడం జరిగింది అనమాట. విండోని కూడా చూడవచ్చు. దీని పైన ఇచ్చిన డిజైన్ కానీ చాలా సింపుల్గా ఉందని చెప్పుకోవచ్చు. డోరు ఇదన్నీ కూడాను. అలాగే గల్లీని ప్రొవైడ్ చేశారండి. పైన మనకి ఇక్కడ చూడవచ్చు గల్లీ అనేది. అది చివర మనకు వచ్చేసరికి వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ను కూడా ప్రొవైడ్ చేశారు. అది బాత్రూంలో నుంచి అటాచ్డ్ ఉంటుంది. అదేంటో నేను ముందు చూపిస్తాను. సో ఇది మనకి ఓపెన్ చేసుకొని పైకి వచ్చినట్లయితే ముందుగా కనిపించేది హాలు ప్లస్ పక్కనే డైనింగ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఎదురు ఉండే వాల్లో టీవీ యూనిట్ని అలాగే రాఫ్టర్స్ ఇవన్నీ కూడా బిగించి చాలా అందంగా డిజైన్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్లో వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ తీసుకొని స్టెన్సిల్స్ డిజైన్ అనేది చేశారండి. ఇదే డిజైన్ మనకి డైనింగ్ ఏరియాలో ఉన్న వాల్లో కూడా రావడం జరుగుతుంది. ఉత్తరం వైపు డోర్ ఇచ్చారు. డోర్ పక్కనే మనకి వెంటిలేషన్ కోసం విండోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చూడవచ్చు. విండో యూపీవీసీ విండోస్ అనేవి తీసుకున్నారు, గ్రిల్స్. అలాగే దాని చుట్టూ కూడా మనకి టైల్స్ తోటి మంచి గ్రానైట్ ఫినిషింగ్ వచ్చే విధంగా డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇక టీవీ యూనిట్ విషయానికి వచ్చినట్లయితే కింద ఓపెన్ డోర్స్ తీసుకున్నారు. అలాగే ఇది టీవీ యూనిట్ అండి. పైన మనం ఏవైతే పీవీసీ ర్యాప్టర్స్ అనేవి ఉంటాయో అవి వాటితోటి డిజైన్ అయితే చేశారనమాట. ఈ హాల్ యొక్క కొలత వచ్చేసరికి 10 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది, 14 అడుగులు పొడవు అయితే ఉంటుంది. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్, టీవీ యూనిట్ సెంటర్లో ఇచ్చారు. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 7x7 సైజులో తీసుకున్నారు. పైన క్రాకరీ తీసుకున్నారు. వాల్లో స్టెన్సిల్స్ డిజైన్ అనేది చేశారు. ఇది వచ్చేసరికి కిచెన్ అనేది వస్తుంది. కిచెన్స్ కి ఎంట్రన్స్ దగ్గర ఆర్చి అనేది సింపుల్ గా డిజైన్ చేశారు. లోపలికి వచ్చినట్లయితే పూజా షెల్ఫ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, సింపుల్ గా పూజా షెల్ఫ్ అనేది ఇచ్చారు. దానిపైన వెంటిలేషన్ కోసం మనకి కిచెన్ లో విండో అనేది ప్రొవైడ్ చేశారు. వాల్ ఏదైతే చూస్తున్నారో వాల్లో మొత్తం టైల్స్ అనేవి చుట్టూ ఉండే వాల్ మొత్తం కూడా వేయడం జరిగింది. ఆ టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు. ఇక ఈ కిచెన్ ఏదైతే ఉందో ఈ కిచెన్ కి సంబంధించి మనకి 6 అడుగులు వెడల్పు 12 అడుగులు పొడవుతోటి కిచెన్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నారు. ఇది పైన వైపు ఇచ్చిన కబోర్డ్స్ యొక్క డిజైన్ అనమాట. ఓపెన్ డోర్స్ అనేవి తీసుకొని అలాగే రెడ్ అండ్ మనకి లైట్ బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్స్ తోటి కిచెన్ లో కబోర్డ్స్ ని డిజైన్ అయితే చేశారు. ఇక దీనికి ఎదురు ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ మీరు చూస్తున్నారు కదా, డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఎదురుగా మనకి వార్డ్రోబ్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఈ వార్డ్రోబ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మెటీరియల్ అన్నిటికీ కూడా మనకి 20 years గ్యారంటీ, 10 years వారంటీ అనేది ఉంటుంది మెటీరియల్ పరంగా. సో పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని రూఫ్ లైటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో అదనమాట. దీని పక్కనే వెంటిలేషన్ కోసం విండో, అలాగే వార్డ్రోబ్ లో కూడా వెంటిలేషన్ కోసం మరొక విండోను కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం వార్డ్రోబ్ అండి. మంచి మార్బుల్ ఫినిష్ వచ్చేటట్లు డిజైన్ అయితే పైన లామినేషన్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి స్లైడింగ్ డోర్సే. లోపల వచ్చేసరికి సిమెంట్ షెల్ఫ్ల తోటి ప్రొవైడ్ చేశారనమాట. ఇంటీరియర్ పరంగా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పైన ఉండే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 12x15 సైజులో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ వాళ్ళు మనకి యాజ్ డీజ్ స్టెన్సిల్స్ డిజైన్స్ తోటి మంచి కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. స్టెన్సిల్స్ డిజైన్స్ వాళ్ళు చాలా చోట్ల చేయించారండి. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఇంకా మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇందులో కూడా మనకి టైల్స్ అనేవి డిజైన్ కింద తీసుకున్నారు. టైల్స్ అనేవి 2 కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఈ టైల్స్ బాత్రూంలో యూజ్ చేసిన టైల్స్ యొక్క డిజైన్, ఇంకా ఇందులో యూజ్ చేసిన యాక్సరీస్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చండి. ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది 4x7 సైజులో మనకి బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి. ఇంకా దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది ఎలా ఉందనేది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం.
డోర్స్ అనేవి చూస్తున్నారు కదండి, డోర్స్ అనేవి మనకి ఫ్లష్ డోర్స్ అనేవి తీసుకొని చాలా సింపుల్గా ఉండేటట్లు బెడ్రూమ్ డోర్స్ కింద తీసుకున్నారనమాట. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చినట్లయితే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుంది. ఎదురుగా వార్డ్రోబ్ అనేది ఇచ్చారు. మంచి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే మనకి వార్డ్రోబ్స్ని అయితే డిజైన్ చేశారండి. చాలా క్లాస్గా చాలా అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉండే వాల్లో మంచి కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని స్టెన్సిల్స్ డిజైన్ అనేది చేయడం జరిగింది. దీనికి ఆపోజిట్గా మనకి వెంటిలేషన్ కోసం విండోని సేమ్ అదే విధంగా ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, వాటికి ఇచ్చిన కలర్ కాంబినేషన్స్, అలాగే రూఫ్ లైట్స్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అలాగే మనకి ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఈ చివర డోర్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్కి అయితే వస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇందులో కూడా 2 కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని టైల్స్, యాక్సరీస్ ఇవన్నీ డిజైన్ చేశారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ ముందు మొత్తం వాష్ ఏరియా వస్తుంది. ఇదే వాష్ ఏరియా మీకు గల్లీలో కూడా వస్తుందండి. ఉత్తరం వైపు డోర్ ఉంది కదా, ఈ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే గల్లీ అని చెప్పుకున్నాం కదా, ఈ గల్లీలో మీకు ఈ కనిపించేది, అలాగే అటువైపు నుంచి వచ్చేది. మనం ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు, బాత్రూంలో మనం వార్డ్రోబ్ అనేది తీసుకొని అటు నుంచి అయినా రావచ్చు. ఫస్ట్ మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది. ఈ వాష్ ఏరియాలో నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏదైతే బెడ్రూమ్ దగ్గర నుంచి వచ్చామో దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్. ఇంతవరకు కూడా మనం వాష్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు. డోర్ తీసినట్లయితేనే ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ కింద దీన్ని యూస్ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఓవరాల్గా పైన డిజైన్స్ అయితే ఇవ్వండి. మనం చెప్పుకున్నాం కదా మెజర్మెంట్స్, డిజైన్స్ అనేవి. ఇక స్టెప్స్ అనేవి ఎక్కి పైకి వెళ్ళినట్లయితే పైన వచ్చేసరికి మనకి మొత్తం ట్యాంక్స్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇక ఫైనల్గా ఈ హౌస్కి వీరు చెప్పే కాస్ట్ వచ్చేసరికి 68 లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుందనమాట. సో నెగోషియబుల్ అనేది ఉంటుందండి. సో చీరాల ఈ సరౌండ్స్లో మాత్రమే G+1 ఇల్లు అనేది ఎవరైనా తీసుకోవాలని చూస్తున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫోన్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఎవరైతే 2.25 సెంట్లో ఒక G+1 ఇల్లు అనేది ప్లానింగ్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉంటారో వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. డిజైన్స్ పరంగా కావచ్చు, ప్లానింగ్ పరంగా కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.